ఎదురుచూపులు. నీవు లేని నేను జీవం లేని ప్రాణాన్ని, ఆత్మ లేని దేహానిని, అందరూ ఉన్న ఏకాకిని. ఎవరికీ కనపడని నా బాధ నీకు కూడా కనపడడం లేదా కన్నా? వాళ్ళకి కనపడలేదు అంటే నా కన్నీళ్ళని దాచి బలవంతంగా పులుముకున్న నవ్వు కారణం అనుకోవచ్చు. కానీ నీకు తెలుసు కదా, నువ్వు లేని నేను శూన్యమని. తెలిసినా ఎందుకు కన్నా ఇలా వేధించడం? మన మధ్య పెరిగిన ఈ దూరం నా గుండెల్లో అనుక్షణం భారాన్ని పెంచుతుంటే ఎలా తట్టుకునేది? అయినా సరే ఏదో ఒక చిన్న ఆశతో నువ్వు పలకరిస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నా. ఫోన్లో చిన్న సౌండ్ వినిపించినా అది నీ నుండి వచ్చిన పిలుపేమో అని ఆశగా చూస్తున్నా. కానీ నీవు కావు అని తెలిసి పొంగుకు వస్తున్న కన్నీళ్ళని బందీ చెయ్యలేక, అందులో నుండి బయటపడలేక నరకం చూస్తున్నా. మొన్నటి వరకు గంటకి ఒక్కసారి నాతో మాట్లాడే నీకు ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారి కూడా గుర్తుకు రావడం లేదా? నీ పిలుపు కోసం ఇక్కడ ఒక పిచ్చిది ఎదురు చూస్తుంది అని ఎప్పుడూ అనిపించలేదా? అంత తప్పు నేనేం చేశాను అని నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నువ్వు నా జీవితంలోకి రాకముందు అసలు నేను ఎలా ఉండేదాన్నో కూడా గుర్తుకు లేకుండా నీ ప్రేమతో మరిపించావు. కానీ నీ మౌనం నాకు శూన్యాన్నే మిగిల్చింది. ఆ బాధలోనే ప్రాణం లేని ఈ ఫోన్లో నిన్ను వెతుక్కుంటున్నాను. అలా వెతుక్కుంటూ వెళ్ళి నువ్వు నా రాకకు ముందే వెళ్ళిపోయావు అని తెలిసి మాటలు రాని మూగగా మారిపోతున్నా. ఇకనైనా కరుణిస్తావు అనే చిన్న ఆశతో నీకోసం ఎదురు చూస్తూ నీకోసమే నేను. ఈ చిన్న హార్ట్ బ్రోకెన్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్. బాయ్ బాయ్.